ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పున్నుస్వామి గారు మనతోని ఉన్నారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరికి చాలా వరకు తెలియని వాళ్ళు ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక వింటుంటారు తప్ప మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలియదు. జనరల్గా మ్యూచువల్ ఫండ్ గురించి ఎందుకు తెలియదు అంటే మార్కెట్ ఓరియంటెడ్, ఏదో జరిగితే చేస్తే నష్టం వస్తుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి? మ్యూచువల్ ఫండ్ గురించి తెలియని వాళ్ళు మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్ని సంప్రదిస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఈ మంచి కంపెనీ, దీంట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు లాభాలు ఉంటాయని ఎలా కనుక్కోవచ్చు? ఒక్కొక్క స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అని కొన్ని స్కీమ్స్ ఉంటాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే విధానాన్ని బట్టి మనము స్టడీ చేసి మేము హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ఆంఫీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పున్నుస్వామి గారు మనతోని ఉన్నారు. చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలియదు, చాలా మందికి రకరకాల డౌట్స్ ఉంటాయి కదా. ఇవాళ పున్నుస్వామి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బిజీ, డైలీ డబ్బు గురించి మాట్లాడుతుంటారా? ప్రొఫెషన్ అది కాబట్టి డబ్బు గురించే మాట్లాడుతుంటాము. ఓకే, సూపర్ సార్. కానీ మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మందికి ఒక వాడుక భాష తప్పించి, కానీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎవరికి చాలా వరకు తెలియని వాళ్ళు ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక వింటుంటారు తప్ప మ్యూచువల్ ఫండ్స్ అంటే తెలియదు. దాని గురించి అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు సార్? జనరల్గా మ్యూచువల్ ఫండ్ గురించి ఎందుకు తెలియదు అంటే మార్కెట్ ఓరియంటెడ్, ఏదో జరిగితే చేస్తే నష్టం వస్తుంది అనే భయము తెలిసిన, మ్యూచువల్ ఫండ్ అనే పదం తెలిసిన వాళ్ళకి చాలా వరకు అది ఉంది. అదే మ్యూచువల్ ఫండ్ గురించి పర్ఫెక్ట్గా తెలిసిన వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ తప్పితే ఇంకొక చోట పెట్టరు, ఇన్వెస్ట్మెంట్ చేయరు. జనరల్గా ఈరోజు ట్రెండ్ ఎలా ఉందంటే మ్యూచువల్ ఫండ్ అనగానే సామాన్యులు, తర్వాత చిన్నపిల్లలు, యూత్ ఇప్పుడు నేను ఎందుకు చేసుకోవాలి అని అంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మ్యూచువల్ ఫండ్ ఇప్పుడు స్టార్టింగ్ ఏజ్లోనే చేసుకుంటే ఇన్కమ్ జనరేట్ అయిన వెంటనే చేసుకుంటే దాని ఫ్రూట్స్ చాలా లాంగ్ రన్లో చాలా బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్ స్లోగన్ కూడా ఏంటంటే లాంగ్ రన్ పెట్టుకోండి, మీకు బెనిఫిట్స్ చాలా జరుగుతుంది అంటారు. అందువల్ల మ్యూచువల్ ఫండ్ అనేది తెలియని వాళ్ళకి సందేశం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్ చాలా వరకు తెలియని వాళ్ళకి సందేశం ఏంటంటే మ్యూచువల్ ఫండ్ గురించి కొంచెం మాలాంటి డిస్ట్రిబ్యూటర్లని కన్సల్ట్ అయ్యి విషయాలు తెలుసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే మ్యూచువల్ ఫండ్లో ఉన్నంత బ్యూటీ ఎక్కడా ఉండదు అని నేను చెప్తున్నాను. ఓకే, కానీ చాలా వరకు మ్యూచువల్ ఫండ్ చూస్తే సార్ కొన్ని ఇయర్స్ కట్టేస్తే కనుక అమౌంట్ స్ట్రక్ అయిపోతుంది, మళ్ళీ రిటర్న్స్ రావని చాలామంది భయపడుతుంటారు. అంటే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, కొంతమంది ఆర్థిక పరిస్థితి కూడా డౌన్ అయిపోతుంది. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు. కానీ ఇలా కంటిన్యూగా వెళ్తున్న సమయంలో వాళ్ళు ఒకవేళ డౌన్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మ్యూచువల్ ఫండ్లో మార్కెట్ ఓరియంటెడ్ బిజినెస్ అది. మార్కెట్ బాగా పెరిగింది, ఈక్విటీలో పెడతారు వాళ్ళు, షేర్స్లో పెడతారు. కాబట్టి మార్కెట్ రేజ్ అయినప్పుడు మన ఫండ్ వాల్యూ, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా పెరుగుతుంది. మార్కెట్ కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు తగ్గుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్లో అలాంటిది జరగదు. ఎందుకు జరగదు అంటే మీరు పెట్టిన ఒక 1000 రూపాయలు, 5000 ఎంతైనా అనుకోండి, వాళ్ళు 30 కంపెనీల్లోనూ 40 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో కొన్ని కంపెనీస్ అలా ఇలా ఉన్నా కూడా ఒక 2 కంపెనీస్ లాస్లో వచ్చినా 30 కంపెనీలు 28 కంపెనీలు ప్రాఫిట్ ఇస్తుంది. కాబట్టి లాంగ్ రన్లో మ్యూచువల్ ఫండ్లో డౌన్ అవ్వడం ఉండదు, నష్టపోవడం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎలా సంప్రదించాలి, ఎవరిని సంప్రదించాలి? మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేయాలంటే మాలాంటి డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించవచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా వెళ్ళచ్చు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మనం మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్ గురించి తెలియని వాళ్ళు మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్ని సంప్రదిస్తే మంచిదండి. డిస్ట్రిబ్యూటర్ని సంప్రదించే మంచిది. అది కాకుండా మీకు అసలు ఫండ్స్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, ఏ కంపెనీ ఏంటి, అవన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్కి అన్నీ పర్ఫెక్ట్గా తెలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అవగాహన చేసి స్కీముల్లో ఇంట్రడ్యూస్ చేసి చేర్పిస్తుంటారు. కాబట్టి మీ డిస్ట్రిబ్యూటర్ బెస్ట్ అంటాను. ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో ఒక ఈ మంచి కంపెనీ, దీంట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు లాభాలు ఉంటాయని ఎలా కనుక్కోవచ్చు సార్? అది
స్కీమ్ని బట్టి ఉంటుంది సార్. ఓకే. స్కీమ్ ఒక్కొక్క స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అని కొన్ని స్కీమ్స్ ఉంటాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసే విధానాన్ని బట్టి మనము స్టడీ చేసి మేము చెప్పగలం. సామాన్యులకి సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆటోమేటిక్గా. సామాన్యులు తెలియని వాళ్ళకైతే మేము చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే వితౌట్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు ఎవరిని అంటే ఎలా చేసుకోవాలి డైరెక్ట్గా అంటే నెట్ ఓపెన్ చేయాలి, స్కీమ్స్ చూడాలి, వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఒక బెస్ట్ స్కీమ్ అంటే ఏముంటుంది సార్? మ్యూచువల్ ఫండ్ అంటే అన్నీ బెస్టే సార్. ఆల్మోస్ట్ అన్నీ బెస్టే. ఓకే. కానీ కొంచెం కంపెనీస్ మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ కంపెనీ బెస్ట్, ఆ కంపెనీ బెస్ట్ అని మనం కొన్ని ఎగ్జాంపుల్స్, మామిడి చెట్లు 10 ఉంటాయి సార్, మామిడికాయలు ఉంటాయి. ఏది బెస్ట్ అంటే ఏం చేయగలం? రుచి చూసి ఒకటి పులుపుగా ఉంటుంది, ఒకటి ఇదిగా ఉంటుంది. అలాగే ఇది కూడా ఒక ఆ పండు తీయదనము, పుల్లదనం లాంటిది మ్యూచువల్ ఫండ్లో కూడా. అంతేగాని మ్యూచువల్ ఫండ్ అని సెబీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒకటే సిస్టమేటిక్గా ఉంటుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం ఇది డౌన్ అవుతుందా, ఇంక్రీజ్ అవుతుందా అని ఎన్ని డేస్కి, ఆ మంత్స్కి చూసుకోవాలా సార్? ఎలా చూసుకోవాలి ఇది చెక్ చేసుకోవడానికి? డౌన్ అవుతుందా, పెరుగుతుందా అనేది మార్కెట్ని బట్టి ఉంటుంది. ఓకే. మార్కెట్లో డౌన్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్ డౌన్ అవుతుంది, మార్కెట్ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్ రేటు పెరుగుతుంది. అంటే ఈరోజు ఇన్వెస్ట్ చేసాం మనము, అంటే రేపు ఇవాటి నుంచే మన అకౌంట్లో పడుతుందా, లేకుంటే కొన్ని 1 months కానీ ఈరోజు మనం చెక్ ఇచ్చారు, మీరు క్లియర్ అయిన డే నుంచి, చెక్ క్లియర్ అయిన డే నుంచి ఇదో యూనిట్స్ కన్ఫామ్ అవుతుంది. అయిన తర్వాత మార్కెట్ బట్టి ఎవ్రీడే మార్పు జరుగుతుంటుంది. ఓకే. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలంటే స్టార్టింగ్ అమౌంట్ ఎక్కడి నుంచి ఉంటుంది సార్? అంటే ఒక స్కీమ్ని బట్టి ఒక కంపెనీలో సిప్ అంటే 500,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే. అదే లంసమ్ అనుకుంటే 5,000 నుంచి స్టార్ట్ చేయొచ్చు. 5,000 నుంచి ఎండింగ్ ఎంతవరకు ఉంటుంది సార్? ఎండింగ్ అంటే కెపాసిటీని బట్టి. ఓకే. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్లో మనకు లాస్ వచ్చింది సార్, అంటే చాలా వరకు ఇప్పుడు దీనిలో మనకు అమౌంట్ చేసే వాళ్ళందరూ మిడిల్ క్లాస్ వాళ్ళే ఉంటారు ఎక్కువ శాతం. అండ్ కొంతమంది ఇంకా ఎక్కువ మనం గెట్ ఆన్ కావాలి, కొంచెం అమౌంట్ ఎక్కువ రావాలనే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా. ఒకవేళ కంపెనీ డౌన్ అయినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? కంపెనీ డౌన్ అయ్యేది మార్కెట్, జస్ట్ మార్కెట్. అదే మార్కెట్ డౌన్ అయినప్పుడు మనము తీసుకోకూడదండి, అది మనం విత్డ్రా చేయకూడదు. ఇంక్రీజ్ అయినప్పుడే విత్డ్రా చేయాలి. అసలు మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇంకా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు మోర్ మనీ వస్తుంది. ఓకే. చాలా వరకు మార్కెట్ డౌన్ అయిపోయింది అనగానే భయపడి ముందు అడిగయ్యారు. మార్కెట్ డౌన్ అయినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఏంటి సార్? మార్కెట్ డౌన్ అయినప్పుడు లాభాలు ఏంటంటే, ఈరోజు డౌన్ అవుతుంది, ఒక 1 year 2 years తర్వాత రేజ్ అవుతుంది. ఇప్పుడు డౌన్ అయినప్పుడు వాళ్ళు పెట్టినప్పుడు 15 రూపీస్ ఉండొచ్చు, ఈ రోజుకి 12 రూపాయలు అయి ఉండొచ్చు. తర్వాత మార్కెట్ రేజ్ అయినప్పుడు 25 రూపీస్ అవుతుంది కదా, అప్పుడు వాళ్ళకి మోర్ మనీ వస్తుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, అసలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే ప్రథమంగా మనకు బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఓకే. ఆధార్, పాను లింక్ అయి ఉండాలి. డాక్యుమెంట్స్ అంతా మన సైడ్ నుంచి డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మ్యూచువల్ ఫండ్లు చాలామంది, ఇప్పుడు ఓటీటీ ఉందండి, 50 కోట్ల మందికి ఉంది. మ్యూచువల్ ఫండ్ అనే కొందికి 3 కోట్లు ప్లస్సే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే ఓటీటీ సింపుల్గా తీసుకోవచ్చు. మనీ పే చేసామా, ఓటీటీ కనెక్షన్ ఇచ్చేస్తారు. ఇక్కడ అది జరగటం లేదు. పాన్, ఆధార్ లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే మ్యూచువల్ ఫండ్కి ఇన్వెస్ట్మెంట్కి కుదురుతుంది. కాబట్టి ఫస్ట్ మన సైడ్ నుంచి అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఏ ఫండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండే తెలియనప్పుడు ఏ ఫండ్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి మా యొక్క సహాయం, మా డిస్ట్రిబ్యూటర్స్, తర్వాత ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళ సహాయం తీసుకొని ఎంటర్ అవ్వాలి. ఆ ఎంటర్ అయినప్పుడు కూడా కొంతమంది, మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫ్రెండ్స్ 3 వాకింగ్లో వెళ్తూ ఉంటారు, అతను బ్యాక్ సైడ్ ఇతను వెళ్తుంటాడు అనమాట. మ్యూచువల్ ఫండ్ గురించి డిస్కషన్ చేస్తూ ఉంటారు, అది ఇతను వింటూ ఉంటాడు. వచ్చి ఒకసారి నా దగ్గరికి వచ్చి, ఈ ఫండ్ బాగుందంట కదా,
ఒకసారి అతనికి నేను నా దగ్గరికి వచ్చిన తర్వాత అతను ఏమన్నారు, నాకు ఈ ఫండే కావాలి అన్నారు. అది కరెక్ట్ కాదు, మంచిది కాదు, ప్లస్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇది ఉంటుంది, అది వేరే సెక్టార్ వాళ్ళకి ఇవ్వాలి, మనకు కరెక్ట్ కాదన్నా కూడా లేదు లేదు అదే కావాలన్నారు. కొన్ని రోజుల తర్వాత అతను తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్, వాకింగ్ ఫ్రెండ్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ గురించి చూసి నాకు ఈ ఫండ్ అయితే బాగుంటుందని ఇది తీసుకుందాం సార్ అన్నారు. ఓకే, మీకు సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది తీసుకోవాలి. స్కీమ్స్ అనేది తెలిసినప్పుడే మనము ఎంటర్ అయినప్పుడు నష్టాలు అనేది రాదు. ప్లస్ పర్ఫెక్ట్గా మనం అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఒక రోజుకి లాంగ్ రన్లో మంచి పర్సంటేజ్ మ్యూచువల్ ఫండ్లో ఇస్తుంది. ఓకే, మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ రన్లోనే చెప్తున్నారు కదా సార్, లాంగ్ రన్లో ఉన్న లాభాలు ఏంటిది? లాంగ్ రన్లో ఉన్న లాభాలంటే ఇది అప్ అండ్ డౌన్స్ అండి. ఓకే, మార్కెట్ అప్ అండ్ డౌన్స్. మార్కెట్ అప్ డౌన్ అయినప్పుడు మనం భయపడతాం, మార్కెట్ రేజ్ అయినప్పుడు మనం సంతోషపడతాం. అది ఒక 2-3 ఇయర్స్లో లాంగ్ రన్లో కవర్ అవుతుంది. అప్ అండ్ డౌన్స్ని అన్నిటినీ కవర్ చేసుకోవడం వల్ల లాంగ్ రన్లో మంచి బెనిఫిట్ వస్తుంది. సార్ చాలామంది మ్యూచువల్ ఫండ్స్ మీద యూత్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. అలాంటి యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటిది? నేను ఇచ్చే సందేశం ఏమిటంటే, యూత్ ఇప్పుడు వాళ్ళ డిపెండ్ ఇన్కమ్ 10,000 నుంచి స్టార్ట్ అయినా 1 lakh వరకు ఉండొచ్చు యూత్కి. 10,000 వాళ్ళ కెపాసిటీని బట్టి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టి సమ్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ రన్లో వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఎక్స్పెండిచర్స్, పిల్లలు పుట్టినాక ఎక్స్పెండిచర్స్, తర్వాత వాళ్ళ ఎడ్యుకేషను, వాళ్ళ మెడికల్ కానీ ఇంకోటి కానీ రిటైర్మెంట్ కానీ అన్ని విధాలుగా ఒక 10% వాళ్ళకి వచ్చిన ఇన్కంలో 10% దీన్ని పక్కన పెట్టేయాలన్నమాట పూర్తిగా. ఏది అవసరం వచ్చినా దీన్ని చూడకుండా కానీ చేసుకుంటే వాళ్ళు లాక్యర్స్, కరోడ్పతిలు అవుతారు. ఓ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. పున్నస్వామి గారు చాలా చక్కగా చెప్పారు, చాలా విషయాలు తెలుసుకోవడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వీడియోస్కి మళ్ళీ కలుద్దామని, మళ్ళీ వీడియోస్ కలిసి చేద్దాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.